ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, విశాఖపట్నంలోని పశ్చిమ నియోజక ప్రజానీకానికి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏదైతే త్యాగదనుల స్ఫూర్తి, ఈ స్వాతంత్రం కోసం పోరాడి ఈ ఆగస్టు 15 అనగానే చిన్నారుల నుంచి పెద్దల వరకు కూడా ఈ సంబరాల్లో పాల్గొనడం, మన జెండాని రెపరెపలు ఆడించడం అనేటువంటిది మనం చూస్తున్నాం చిన్నతనం నుంచి. ఒకప్పుడు అధిక జనాభా అనేటువంటిది పేదరికానికి కారణం అని చెప్పుకునేటువంటి రోజుల నుంచి అదే జనాభా ఈ రోజు ప్రపంచీకరణ ద్వారా ప్రపంచంలో అనేక మేధావుల్ని మన దేశం నుంచి తయారు చేయడమే కాకుండా ఉద్యోగ, వ్యాపార, ఇతరత్ర అనేక రంగాలు ఏవైతే శాసించేటువంటి అన్నిటిలో కూడా మనం దేశం నుంచి రాణించగలిగారు. ఆ స్ఫూర్తితో రానున్న కాలంలో అన్ని రంగాల్లో కూడా ఇంకా ఆశించిన స్థాయిలో ఇంకా ఫలితాలు రావాలి. మన దేశం ఈరోజు సహజ వనరులు ఉన్నటువంటి దేశం. ఇవన్నిటికీ మనం ప్రాపర్ గా ఉపయోగించుకున్న రోజు డెఫినెట్ గా మిగిలిన కంట్రీస్ తో పోటీ పడి అన్నిటిలోనూ కూడా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఈ రోజు అయితే ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పార్టిసిపేట్ చేస్తాం, కానీ మన నియోజకవర్గంలోనే కదా, మన రాష్ట్రంలో ఒక స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. మన రాష్ట్రంలో కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం ప్రత్యేకంగా ఉంది. గత 5 ఏళ్లలో ఉండేటువంటి ఒక నిరంకుశ పాలనని అంతమొందించి ఏదైతే స్వాతంత్రం అనేటువంటి పూర్తి అర్థాన్ని ఇచ్చినట్టుగా ఈ రోజు ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అవుతున్నారు. వివిధ చిల్డ్రనే కాకుండా ఈ రోజు ప్రజల భాగస్వామ్యం ఉన్నటువంటి స్వాతంత్ర దినోత్సవంగా ఈ రోజు ఈ ఆగస్టు 15, 2024 అనేటువంటిది గుర్తుంచుకునేటువంటి రోజు. ఎందుకంటే అలాంటి పాలన అంతమందించి ఒక స్వేచ్ఛా వాయువులు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వారి అభిప్రాయాలు వల్లబిచ్చేటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో కలిగినందుకు ప్రత్యేకంగా అనుకుంటూ, ఏదైతే ఆ బాధ్యత ఈ రోజు మనందరి బాధ్యత, ఈ రోజు మన రాష్ట్రాన్ని కూడా అన్ని రంగాల్లో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి. ఆ వ్యవస్థలన్నింటినీ కూడా మరలా గాడిన పెట్టేటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వం తీసుకుంది. రానున్న రోజుల్లో అన్ని కూడా ఏవైతే ఈ రోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఇబ్బందులు అన్ని తొలగిపోయి మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు.